హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చందు అగ్రి క్లినిక్. ఈరోజు మనం సుగంధం అరటి తోటలో ఉన్నాం. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి అరటి 3 నెలలు కాల వ్యవధి పూర్తి చేసుకున్నటువంటి పైరు ఇది. దీనికి మొదటి దఫా మందులు అంటే ఫర్టిలైజర్స్ అయితే మనము రికమెండ్ చేస్తున్నటువంటిది 20-20-0-13 ఒక బ్యాగు, 10-26-26 ఒక బ్యాగు, సిఎంఎస్ ఒక బ్యాగు రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎకరాకు ఒక బ్యాగు చొప్పున, అంటే మొత్తం 3 బ్యాగులు ప్రస్తుతం 50 కేలవి. అనంతరం మైక్రో న్యూట్రియన్స్ కలిగినటువంటి మన మునారా అగ్రో టెక్నాలజీస్ వారి బ్లాక్ గోల్డ్ను ఎకరాకు లీటర్ చొప్పున వదిలించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎకరన్నరకు ఒక 25 కేజీల చొప్పున ఎంటెక్ను మనం వేసేటువంటి ఫర్టిలైజర్లో కలిపి పెట్టున్నట్లయితే స్టెమ్ డెవలప్మెంట్స్ అనేది మంచిగా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మొక్క ఎదుగుదల లేకపోయినా కూడా ఎదుగుదల కూడా మనకు అదే విధంగానే బాగా వస్తుంది. మనకు ముఖ్యంగా మొక్కకు తగ్గట్టు స్టెమ్ అనేది ఉండాలి. కొన్ని మొక్క ఏమో పూర్తిగా పెరుగుదల ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలా ఉండకుండా మనకు ఏ సైజులో అయితే ఉంటుందో అదే విధంగానే స్టెమ్ కూడా అదే డెవలప్మెంట్లోనే మనకు ఉండాలి. చూడవచ్చు మనం ఇక్కడ కొన్ని చాలా వరకు అప్ అండ్ డౌన్ ఉన్నాయి. దీనికి అందుకోసం మనం బ్లాక్ గోల్డ్ను స్ప్రే కూడా చేయిస్తూ ఉంటాము. కోన్ ఫీడింగ్ అటువంటిది కూడా దాంట్లోకి వచ్చేసి 319 లేదంటే 12-61-0 అటువంటివి చేసుకొని కోన్ ఫీడింగ్ లేదంటే డ్రించింగ్ అనేటువంటిది చేయిస్తాం. చేసిన అనంతరం మనకు ఒక 1 వీక్ కల్లా తేడా అయితే తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు మనం చెప్పేటువంటిది ఫాలో అయ్యి మొక్క పరిస్థితిని కాపాడుకోగలని తెలియజేస్తున్నాను. చాలామంది రైతులు అతిమించి ఫర్టిలైజర్స్ ఏవి పడితే అవి పెడుతూ ఉంటారు. మనం మొక్క ఎంత తీసుకోగలదో అంత మాత్రమే ఇవ్వాలి. అది ఏవి తింటాదో ఆ ఏజ్కి తగ్గట్టుగానే ఇవ్వాలి. ఏది అనవసరంగా ఇచ్చామంటే మొక్క తినలేదు అది మనం పెట్టినటువంటి ఫుడ్ అనేటిది. కాబట్టి రైతులు ఇవన్నీ గుర్తుపెట్టుకొని 3 నెలల కాల వ్యవధిలో మరొకసారి చెప్తున్నాను ఫర్టిలైజర్స్ ఏమేమి పెట్టాలనేది. అంటే ఈ స్టేజ్లో ఉన్నటువంటిది మీ మొక్క పరిస్థితిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పొలం ఈ విధంగా ఉన్నటువంటి మొక్కకు మనం రికమెండ్ చేస్తున్నదైతే 10-26-26 ఒక బ్యాగు, అదేవిధంగా సిఎంఎస్ ఒక బస్తా, 20-20-0-13 ఒక బస్తా, అదేవిధంగా డ్రిప్పులో వచ్చేసరికి మైక్రో న్యూట్రియన్స్ కలిగినటువంటి బ్లాక్ గోల్డ్ 1 లీటరు, అదేవిధంగా 319 లేదా 320 అనేటువంటిది వాటర్ సాల్యుబుల్ సేమ్ ఎకరన్నరకు ఒక 25 కేజీల చొప్పున డ్రిప్లో ఇచ్చుకున్నట్లయితే మొక్క పూర్తిగా మారిపోయి మొక్క ఎదుగుదల వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయిపోతుంటుంది. మనకు 3 నెలలు దాటిన అనంతరం మొక్కలో చూడాల్సింది మనం స్టెమ్ డెవలప్మెంట్స్. ఈ యొక్క స్టెమ్ డెవలప్మెంట్స్ మనకు మంచిగా రావాలంటే ముందు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని దాన్ని తెలియజేస్తున్నాను. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరని తెలియజేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.